రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గోదామును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫ్యాక్స్ చైర్మన్ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వెచ్చించి అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అనంతరం ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు రైతుల పక్షాన పనిచేస్తాయన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సొసైటీ ఆధ్వర్యంలో గోదాములు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సహకార సంఘాల ద్వారానే రైతులకు మేలు జరుగుతుందన్నారు. శాత్రాజుపల్లి, వట్టెంల, చెక్కపల్లి, వేములవాడ, నూకలమర్రి గ్రామాల్లో గోదాములను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. త్వరలో అర్బన్ మండలంలోని మారుపాక గ్రామంలో నిర్మాణంలో ఉన్న గోదామును ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. బలోపేతం చేసే విధంగా ఈరోజు వాణిజ్య బ్యాంకులకు ధీటుగా, వాణిజ్య బ్యాంకులకు పోటీగా ఈరోజు సహకార సంఘాలు బలోపేతమైనాయంటే అంటే ఈ సొసైటీలకు ఎంపిక కాబడినటువంటి ఒక ప్రజాప్రతినిధుల యొక్క అంకిత భావం, ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయూత ఈరోజు కలిసి వచ్చి గ్రామాలలో రైతులకు సేవ చేసే విధంగా మనం ముందుకు పోయినటువంటి సందర్భం. కాబట్టి దీన్ని మనం అందరం కూడా అభినందించుకొని భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు రైతుల కోసం చేసేటువంటి సందర్భం తీసుకొని పోవాలని చెప్పని, గతంలో రైతులు రాజేయాలని చెప్పని, రైతుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఈరోజు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న రోజు సాధ్యమా అని చెప్పని అందరూ కూడా అనుకుంటున్న సందర్భం. వారి పాదయాత్రలో రాజశేఖర్ ఇచ్చిన మాట, వారు ముఖ్యమంత్రి అయినాక మొదటి సంతోషం చెప్పినటువంటి రైతుల కోసమే పనిచేస్తుందనే గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము మన ప్రాంతంలో మేము పాలకవర్గం చేపట్టినప్పటి నుండి కూడా ఎక్కడ కూడా గోడౌన్ లేకపోయిందన్న. మా పాలకవర్గం చేపట్టిన తర్వాత వేములవాడ, శాతరాయిపల్లి, వట్టెంల, చెక్కపల్లి, మరి ఇప్పుడు నూకలమర్రి అతి త్వరలో మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదనే మార్పాక కూడా ఓపెన్ చేసుకుంటామని చెప్పి మీ అందరితో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అన్న ఏం లేదన్న, ఇప్పుడు మనకు ఈ సొసైటీలు అన్ని కూడా పూర్తి స్థాయిలో 100% రైతులకు సంబంధించిన సొంత డబ్బే అన్న. ఈ ఏ సంఘానికి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు కానీ, అంతకుముందు నేను పనిచేసిన కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న కాంగ్రెస్, ఈ క్షణం వరకు ₹1 కూడా వెచ్చించలే అన్న. దయచేసి మీరన్నా ఈ సంఘాలకు సంబంధించి ఎక్కడైనా కంపౌండ్ వాళ్ళ కోసమన్నా మీరు నిధులు వెచ్చిస్తారని చెప్పి